ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః. శ్రీ విష్ణు సహస్రం 25వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విద్దాం. ధర్మరాజు మానవులలో సత్ప్రవర్తన గురించి ప్రశ్నిస్తూ ఉండగా భీష్ముడు శమం, మనోనిగ్రహం, స్థితప్రజ్ఞత గురించి వివరిస్తున్నాడు. ఇక ధర్మరాజు సూటిగా అడిగాడు, మానవోత్తమ, ఉత్తమ మానవుడుగా ఎదగడానికి దానం, తపస్సు, గురు శుశ్రూష, అనేక విధాలైన యజ్ఞాలు ఏ విధంగా ఉపకరిస్తాయి, వాటి పరిణామ క్రమం తెలియజేస్తారా అని అడిగాడు. భీష్ముడు పారమార్థిక స్థాయికి వ్యావహారిక స్థాయికి ఉన్న సంబంధాన్ని చెప్పనారంభించాడు. రాజోత్తమ, మేలు వెంట మేలు, కీడు వెంట కీడు, ఇవి లోకంలో కనిపిస్తుంటాయి. సత్కర్మలు చేసేవానికి సుఖం వెంట సుఖం వస్తూ ఉంటుంది. అలాగే దుష్కర్మలు చేసేవారికి దుఃఖం మీద దుఃఖం వస్తూ ఉంటుంది. ధాన్యంలో పొల్లు గింజలు అంటే సారం లేని ఒట్టి గింజలు ఉన్నట్లు లోకంలో ధర్మ మార్గంలో నడువలేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే కర్మ, ఆ ఫలం వ్యక్తులను చూడదు. వాళ్ళు చేసే పనులను బట్టి నీడలాగా మంచి పనికి మంచి ఫలం, చెడ్డ పనికి చెడ్డ ఫలం రూపంగా పరిణమిస్తూనే ఉంటుంది. చెట్లకు వసంత ఋతువు వస్తే పుష్ప ఫలాలు అంటే పూలు పళ్ళు కనిపించినట్లు సమయం వచ్చినప్పుడు సహజంగానే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఇది కర్మ సిద్ధాంతం. సాధారణులకు ఇది కనబడదు కనుక అర్థం కాదు. ఉత్తములు ఆకాశంలో పక్షులలాగా, నీళ్లలో చేపలలాగా నిరాటంకంగా దూసుకెళ్తున్నట్లు ఉంటుంది. వారు చేసిన కర్మ ఫలం అది అని సామాన్యులు గుర్తించలేరు. అయినా పెద్దల ప్రవర్తనను గమనిస్తూ వారి ఉపదేశాన్ని విశ్వాసంతో వింటూ ధార్మికమైన పనులు, దానం, తపస్సు, గురు శుశ్రూష, యజ్ఞం ఆచరిస్తే వాటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. మంచి ఫలితం లభిస్తుంది. అయినను కార్యనిరూపణ మానసుడై ఆర్యజనుల మహితవచనముల్ వీనుల నినుచుచు ధర్మములైనవి చేయంగా తప్పక అగు తత్ఫలముల్. సత్ప్రవర్తన అనే సత్కర్మ వల్ల సత్ఫలితం తప్పక వస్తుంది అని భీష్ముడు స్పష్టంగా సందేహం లేకుండా తీర్మానించాడు. ధర్మరాజు మనస్సు పరిపరి విధాల పరిగెత్తినట్లుంది. రకరకాల పనులు, కర్మలు చేయడమేమిటి, ఆ కర్మ ఫలితాలు కనబడకుండా రావడమేమిటి, తాను కురుక్షేత్ర సంగ్రామానికి ఒక విధంగా కారణమయ్యాడు కదా, ఇదంతా ఏమిటి, అసలు ఈ మానవులుగా పుట్టడం, కర్మలు చేయడం, వేరువేరు జన్మలెత్తడం, ఇన్ని ప్రాణులు 84 లక్షల జీవరాశులు ఉండడం ఏమిటి, ఈ సృష్టి ఎలా ఎప్పుడు ఏర్పడింది అని ఒక క్షణంలో మౌలికమైన తత్వం, మూల కారణం తెలుసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నట్లు ఇలా ప్రశ్నించాడు. పితామహ, ఈ చరాచర జగత్తు, కదిలే ప్రాణులు, కదలని పర్వతాలు మొదలైన స్థావరాలు, ఈ సృష్టి దేనివల్ల జరిగింది, ఏ విధంగా జరిగింది తెలుసుకోవాలని ఉంది అన్నాడు. భీష్ముడు, ధర్మనందన, నీవడిగిన ఈ విషయాలు ఇంకా కొన్ని విశేషాలు భృగు భరద్వాజ సంవాదం ద్వారా స్పష్టంగా తెలుస్తాయి, దాన్ని తెలియజేస్తాను విను అని ప్రారంభించాడు. కైలాస శిఖరంలో పరమశివుని లోకంలో ఉజ్వలమైన తేజస్సుతో ప్రకాశించే భృగు మహర్షి, ఆయన దగ్గరికి భరద్వాజుడు అనే ముని వెళ్ళి సవినయంగా నీవడిగినట్లుగానే ఈ సృష్టిని గురించి అడిగాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఇలా చెప్పాడు. ఆది మధ్యాంతాలు లేని శ్రీమన్నారాయణుడు సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకొని మొదట అవ్యక్తుడు అనే పేరుతో
తన సహస్రాంశం అంటే తన తేజస్సులో 1000వ వంతుతో మానసికంగానే ఒక మహాత్ముణ్ణి సృష్టించాడు. అతని నుండి మహత్తు అనే ఒక మహాశక్తి స్వరూపుడు ఆవిర్భవించాడు. ఆయన తేజోమయమైన ఒక మహాపద్మాన్ని సృష్టించగా అందులో నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆయన సంకల్పంతో ఆకాశం ఏర్పడి అందులో జలం, నీరు ఏర్పడింది. నీటి నుండి అగ్ని, వాయువు పుట్టాయి. ఈ రెండింటి సంయోగం వల్ల భూమి పుట్టింది అని భృగువు చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే వరుస తప్పినట్లు అనిపిస్తుంది. కానీ 5 5 తత్వాలు ఉన్నాయి అని ఆది శంకరాచార్యుల వారు పంచీకరణం అనే భాగంలో చక్కగా వివరించారు. కనుక ఇది కూడా అలాగే సమన్వయిస్తుంది. ఇక భృగువు కొనసాగించాడు. ఆ బ్రహ్మ ఈ చరాచర సృష్టి స్వరూపంగా తానే విస్తరించి ఉన్నాడు. మనకు బాగా తెలిసింది మానవ శరీరం గనక ఆ బ్రహ్మకు కూడా ఒక శరీరం ఉంది అని అనుకుంటే ఇలా వ్యాప్తమై ఉంటాడు. కొండలు అస్థి సముదాయం అయితే అందులో ఉన్న ఘన పదార్థం మాంసం లాంటిది ఈ భూమి. సముద్రాలే రక్తం, ఆకాశం ఉదరం పొట్ట, గాలి నిశ్వాసం అంటే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అగ్ని తేజస్సు మనలో ఉండే తేజస్సు లాంటిది, నదులు అనేవి రక్తనాళాలు లాంటివి, సూర్య చంద్రులే నేత్రాలు కళ్ళలాగా ఉంటుంది, పైలోకం శిరస్సు, క్రింది లోకం పాదాలు, మనకు కనిపించే ఈ దిక్కులే ఆయన చేతులు. ఈ విధంగా తానే విష్ణువుగా అంటే అంతటా వ్యాపించి ఉండడంగా ఉన్నాడు. మూల కారణమైన శ్రీమన్నారాయణుని నుండి ఈ విధంగా ఈ ప్రపంచం ఏర్పడింది అన్నాడు భృగువు. వింటున్న భరద్వాజుడు అడిగాడు, ఆకాశం మొదలైన పంచభూతాలు ఎంత ప్రమాణంలో ఉంటాయి అని. నాయన, నారాయణుడు ఎలాంటివాడో ఈ పంచభూతాలు కూడా అలాంటివే, ఇవి కూడా కొలతలకు అందవు అన్నాడు భృగువు. అప్పుడు భరద్వాజుడు, పద్మంలో బ్రహ్మ పుట్టాడు అన్నారు కదా, మరి పద్మమే ముందు పుట్టినట్లా అని ప్రశ్నించాడు. భరద్వాజుడు చెప్పాడు, విష్ణు సంకల్పంతో ఆయన మానసపుత్రుడుగా పుట్టినవాడు బ్రహ్మ. ఆయనకు ఆసనంగా ఏర్పరచబడింది పద్మం. అక్కడ ముందు వెనుక అనే చర్చ లేదు. పద్మంలో కనిపించాడు కనుక పద్మజుడు, పద్మం నుండి పుట్టినవాడు అనడం జరిగింది అంతే. అసలు పద్మం అంటే పద్మమది భూతధాత్రి అపద్మమునకు గగనమూర్ధితమగు మేరునగము రుచిరచారు కర్ణిక అందుండి సకల జంతు సృజన ధుర్యత్వ మహిమా అయ్యజుడు వెలుగు అన్నాడు. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచమే పద్మం. మేరు పర్వతం దాని మధ్యలో ఉన్న కర్ణిక. అక్కడి నుండే బ్రహ్మ ప్రాణికోట్లను సృష్టిస్తూ సృష్టి రూపంగా వెలుగుతున్నాడు అని భరద్వాజుడు వివరించాడు. ఈ భృగు భరద్వాజ సంవాదం వింటున్న ధర్మరాజుకు ఒక విషయం స్పష్టమైంది. శ్రీమన్నారాయణుని సంకల్పంతో బ్రహ్మ ఈ సృష్టిని పంచభూతాత్మకంగా ఒక పద్ధతిగా ఏర్పాటు చేసి తాను కూడా అందులోనే ఉండి నడిపిస్తున్నాడు. క్రియకు ప్రతిక్రియ, పనికి ప్రతిఫలం ఉన్నాయి. మంచి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది అని ధర్మరాజు గ్రహించాడు. ఓం నమో వెంకటేశాయ.